మీ అందరికీ ఖచ్చితంగా కళాకారుల యొక్క ఒకే ఐక్య వేదిక ఉన్నప్పుడే మన లక్ష్యాలు మన ఆశయాలను మనం సాధించుకుంటామని కోరుకుంటూ ఇప్పుడు మా ఇంద్రవేలి రమేష్ అన్న పాట కూడా వాడతాడు కాబట్టి ఇక మేము జర్రాంతనే వాడతాం. అలా మీరు కూడా మీదకి మీకు రండి. చుంబకు 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 బాల చుంబకు చుంబకు ఇంకా మళ్ళీ పాడుతూ బాగుంటుంది. నేను ఇదే పాడాలనుకున్నా, నువ్వు పాడు. అడవి తల్లికి దండాలు, అడవికి దండాలు, మా తల్లి అడవికి దండాలు. ఒక మాట గదరన్న మాట గుర్తొస్తుంది. ఆయన సినిమాలకు రెండో కొన్ని పాటలు రాసినాడు, చేసినాడు. ఆయన ఒక సినిమా కళాకారులకు మీటింగ్లో కూర్చుంటే వాళ్ళకి చెప్పినాడు, స్టూడియోలోకి పోయి, అరే నాయన నేను మీ తబలాని బట్టి నేను పాడలేను, నా పాట మటుకు తబలా కొట్టరాన్నాడు. అట్లా నేను కూడా చాలా పాటలు పాడుతుంటే దాన్ని బట్టి మ్యూజిక్ తెలుస్తుంది, నియమను బట్టి నాకు రాదు. అందుకని అది బట్టి నేను ఇట్లా అన్నప్పుడు ఆపండి, మిగతాను తెలుసండి అని గొంతు ఏదో తెలిసినంత పాడతా. ఇది ఎప్పుడో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా పాటలు రాసి నేను పాడినాను. అప్పుడు స్టూడెంట్ డేస్ అయిపోయాక వేరే పనుల్లో పడిపోయాను. కాబట్టి పాట అప్పుడప్పుడు పాడుకుంటాను, కానీ తగ్గింది. మీలాగా నేను ప్రొఫెషనల్గా లేను. కాబట్టి 2-3 పలవులు అది ఇది ఏది గుర్తు వస్తే అది పాడతాను. ఇవన్నీ కూడా నేర్చుకున్నావు కాదు, గదర్న పాడుతుంటే ఆయన పాటల్లో పెరిగి నేను గుర్తుండిపోయింది. అవి తప్పితే ప్రత్యేకంగా నేర్చుకుంది మేము కాదు. అట్లా 1-2 పాడతాము. అది అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో, తల్లి అడవికి దండాలో, కొండల నుండి కొనల మనుషులు పాములు కలిసి బతికటి అడవి తల్లా అందం చూడు. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే
రంగోలన్నీ రైలు కాలు మిస్సు మీరు సైకిల్ యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే అని ఒకటి పాడే ఒక కథను మా ఖరీదుకి వచ్చి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు సాయిబాబా భక్తులు ఎవరు ఉంటారు ఏమనుకోకండి. అప్పుడు గదరన్న ఒక పాట పాడితే ఆ సాయిబాబా పాట చాలా బాగుండేది, తమాష ఉండేది, ఆ మూఢనమ్మకాల మీద బండిట్టు ఉండేది. అది ఒక రెండు పల్లో పడతాను. సాయిబాబో సన్నాయి బాబో మీ సంగతంతా తెలిసిందిరా సాయిబాబో సాయిబాబో సాయిబాబు నీళ్ళలో ఏలు ముంచి సాయిబాబు పెట్రోల్గా మార్చి వంట సాయిబాబు ఆ పెట్రోలు పోసి సాయిబాబు కారు నడిపిటి వంట సాయిబాబు సాయిబాబు పెట్రోలు కరువుంది సాయిబాబు నిన్ను ఎతకపోయి మేము సాయిబాబు సముద్రంలో ముంచేమ్రా సాయిబాబు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో సెలవు ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయనా సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయనా నీతి కల్ల మన దేశంలో నా అవినీతి ఎందుకు ప్రబలిపోయేరా మన దేశంలో నా అవినీతి ఎందుకు ప్రబలిపోయేరా నీతిగల్ల మన దేశంలో నా అవినీతి ఎందుకు ప్రబలిపోయేరా నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు అన్నలు అక్కలు చెల్లెలు తల్లులు మానాలెందుకు అమ్ముకున్నారు ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించమండో నాయనా తల్లులారా చెల్లెల్లారా ఓ అన్నదమ్ములారో నాయనా దేశం మీదే రాజ్యం మీదే నిలయనుకోండో నాయనా ఇక్కడ చనిపోయిన అమర కళాకారులు చాలా మంది నా మిత్రులు నా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దండాలు. మీరు కూడా ఈ కళను ముందుకు తీసుకోవద్దు, స్వతంత్ర సంస్థగా నడుపుతూ ఇందాక బైరాగ్ కూడా చెప్పినట్టు ఒక మాట చెప్పాడు, చెప్పాడు
ఈ స్వతంత్రంగా ఈ కాలంలో ఉండడం అంత చిన్న విషయం కాదు. సంస్థలు, సంఘాలు, పార్టీలు పాడు నాశనం అయిపోయినాయి. వాటి మధ్యలో ఎవరన్నా అంతో ఇంతో గట్టిగా నిలబడ్డారంటే ఒక 5-6 మంది నీతివంతులు, నిజాయితీపరులు, ఏ రంగంలో అయినా ఇట్లా గొంగడి కట్టుకొని మీలాగా పాటలు పాడేవాళ్ళు, పాలిటిక్స్ చెప్పేవాళ్ళు, 2 మాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళే ఈరోజు గట్టిగా దేశానికి దిక్సూచులు. అట్లాంటి వాళ్ళు దిక్సూచులు మీరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వతంత్రంగా ఉంటున్నారు, ఒక దానికి అనుబంధం లేకుండా. కాబట్టి మనం స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా పనిచేస్తే దేశం మన వెంట ఉంటుంది. మనం కూడా దేశం వెంట ఉండాలా, దేశాన్ని అభివృద్ధి పరచాలా. అదొకటి మిమ్మల్ని నచ్చింది. రెండోది నాకు వస్తాయని బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడ చూసినా మేము చాలాసార్లు ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టినా. మేము ఇప్పుడు ఇంద్రవెల్లి అని ఏదన్నారు, ఆ 30 ఏళ్ళ ఇంద్రవెల్లి మీటింగ్ అన్నా పెట్టినాము. చాలా రోజు మీటింగ్లు పెట్టినాము. ఇక్కడ వస్తానే ఈ టేబుల్ సిస్టమ్ ఏదో కలెక్టర్ ఎవరు లాగా ఉంటుంది, అది తీసి పడేసినారు. అందుకు మొదట మేము అభినందిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మంచి అమరవీరులు పెట్టి ఇక్కడంతా జెండా పెట్టి చేయడం అనేది చాలా గొప్పగా దానికి ప్రెస్ క్లబ్ లో ఒప్పుకున్నారు. అది బాగుంది. కాబట్టి మనం 2 ముక్కలు లాస్ట్లో మీకు చెప్పదలుచుకున్నాయి అంటే, మనము నేను ఈ 4 ఏళ్ళు నడుస్తుంది. 4 ఏళ్ళలో ప్రతి 6 సారి పాల్గొంటున్నా. మొదటిసారి మాత్రం పాల్గొలేకపోయా, నాకు సమాచారం లేదు. 3 సార్లు పాల్గొంటున్నా. చాలా మీరు గొప్ప పని చేస్తున్నారు. ఈ పనిని ఇంతే కంటిన్యూ చేయాలని మరి కోరుకుంటూ, మనము అయితే ఒక చిన్న సందేశంగా నాకు అనిపించింది ఏంటంటే, మనం కళాకారులు, రచయితలు 34 వేలు తిరిగి అంతా జరిగి ఈ అమరులను తలుచుకొని ఏడ్చి ఇవన్నీ బాధలు పడ్డాను నేను కూడా. అయితే ఎట్లా మీ ముందు మిగులుండా ఈరోజు. ఎందుకంటే ఆ పొరపాటున గ్రహపాటున అంటామే, అట్లా బతికి మిగులు వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా నేను ఒకరిని బతుకున్నా. కాబట్టి అట్లా కొంతమంది బతుకున్నారు. ఆ బతుకున్న వాళ్ళలో ఇంకా కంటిన్యూ చేస్తున్నా నేను. అయితే ఇక్కడున్న కళ్యాణ ప్రసాద్ ఇదే ఆఫీస్, ఇదే కళ్యాణ ప్రసాద్ కూర్చొని వాడు నేను కూర్చొని మాట్లాడుకున్నాము. శివసాగర్ గారు ఆయనతో కలిసి పని చేసినాము. ఇక్కడున్న పైలన్ సంతోష్ కానీ, నిజార్ కానీ, ఈ కరోనా టైంలో నిజార్ కరోనా టైం చనిపోయాడు. వీళ్ళందరితో కలిసి కళాకారులు మీటింగ్ పెట్టాను మేము. కాబట్టి మీతో ఎప్పుడూ నేను ఉంటాను. మనం ఎవరికే కానీ మీ గొంతును లొంగ తీసుకోకండి, గొంతుకు లొంగపరచకండి. మీరు విప్లవం అనుకున్నారా? విప్లవం రెండోది మళ్ళీ చెప్తున్నా, మనము ప్రభుత్వాన్ని ఎదిరించేదానికి ఎంత భయపడతారో జనాలు, విప్లవంలో తప్పులు మాట్లాడడానికి కూడా భయపడతారు. మనం దేనికి విప్లవంలో తప్పులు ఉంటే దాన్ని మాట్లాడండి, నిజం ఉంటే గానం చేయండి. ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఎత్తి పెట్టండి. ప్రభుత్వంలో ఏమైనా ఒకటో మంచి చేస్తే దాన్ని కూడా చెప్పండి. ఆ విధమైన నిష్పాక్షికంగా మనం రాగలిగితేనే మన పాట ఆట అన్ని నిలుస్తాయి. అలాంటి నిష్పాక్షికత ఏర్పరచుకోవాలా. రాజును ఎప్పుడు ప్రశ్నిస్తుండాలా, ఈ సిస్టమ్ ప్రశ్నిస్తుండాలా అని చెప్తూ, మీరందరూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషము. నేనేమంటే మధ్యాహ్నం పూట వేరే మీటింగ్ ముందుకు పోవాలా. ఈరోజు జనరల్గా పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఉంటాను. నేను అది ఉండలేకపోతున్నాను. మధ్యాహ్నం 2:30 పైన వెళ్తాను. కాబట్టి మీ అందరికీ కూడా నేనేదో నాకు వచ్చినంత పైసలు ఏడేస్తాను. నా మిత్రులకు మొన్న అయితే వేరే వరకు చెప్పినారు, వాళ్ళు కొంచెం వేశారు, చేస్తారు. కాబట్టి నాకు బాగా గుర్తొస్తుంది లాస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో తిరుపతికి వస్తే మేము కొనేటి కట్టినది తిరుపతి కొనేటి కట్ట. అక్కడ ఆయన జోలి పట్టుకొని, అరే మీరు ఎవరన్నా తమ్ముళ్ళారా అన్నారా, మేము జోలి పట్టుకొని వస్తారు మా వాళ్ళు, మీరు ఏమన్నా తోచినట్టు ఏంటంటే తలాకు 10 పైసలు రూపాయలు 100 రూపాయలు ఇస్తే అవన్నీ కొనేట్టుగా తిరిగి వాటిని వచ్చేటప్పుడు ఛార్జీలు పెట్టుకుని వచ్చేసేవారు. అది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. ఇప్పుడంతా వెనకాల కాంట్రిబ్యూషన్లు, వెనకాల విరాళాలతో ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటి దొంగ విరాళాలతో అయ్యాయి. అట్లా కాకుండా ఓపెన్గా ఈరోజు ఇట్లా ఇది పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. ఇట్లా గదరన్న సాంప్రదాయం ఇది. కాబట్టి ఇట్లా జరగాలని మరొకసారి కోరుకుంటూ మీతో నేను ఉంటాను. స్వతంత్రంగా ఉండండి. స్వతంత్రంగానే మనం అన్నిటిపైన యుద్ధం చేయాలి. ఒకటే దాని మీద అనుకోకండి. దేశంలో మన మీద ఎంత యుద్ధం చేసుకోవాలో దేశంలో ప్రతి అంశం మీద యుద్ధం చేసుకోవాలి. యుద్ధం చేస్తూనే మనం నిలబడతాం అనేది గట్టిగా మరొక